అందరికీ నమస్కారం. తెలంగాణలో హైడ్రా, ఆంధ్రాలో హైడ్రో. అది ఎక్కడ? మన అరకులో. ఈరోజు నేను అరకు చూడడానికని ఒక పని మీద ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మరి ఆడ హైడ్రో పెట్టిన దానికి తగ్గట్టుగానే ఇక్కడ హైడ్రా పెట్టాలని దాదాపు 350 గ్రామాలలో మరి ఇక్కడ మొత్తం ఆ ఊర్లు మొత్తం ఆర్ఆర్ ప్రాజెక్ట్ ఇవ్వకుండా, అంటే రిహాబిలేషన్ ప్రాజెక్ట్ అనేది ఇవ్వకుండా, వాళ్ళకి ఎటువంటి ఆధారం చూపించకుండా, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు నష్టపరిహారం చేయబోదో చెప్పకుండా ఈరోజు ఈ ఊర్లను గ్రామాలను మొత్తం కొల్లగొట్టే ఆలోచనతోని ఇక్కడ ఈరోజు ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉన్న పెద్దలు మరి ఇటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ పీసా చట్టాన్ని ఉల్లంఘించి గ్రామ సభలు లేకుండా 1/70A 5th షెడ్యూల్ను కాదని చెప్పి ఈరోజు ఇష్టానుసారంగా వీరు వ్యవహరిస్తూ అవన్నీ ఇక్కడ లాగు ఉన్నా, అంటే అవన్నీ ఇక్కడ యాక్టివ్లో ఉన్నది ప్రజెంట్, అవన్నీ కూడా తుంగలో దొక్కి వీళ్ళు చట్టానికి వ్యతిరేకంగా, ట్రైబల్ యాక్ట్ వ్యతిరేకంగా ఇక్కడ ఈ భూములు ఈ గ్రామాలన్నీ కొల్లగొట్టి ఈరోజు ఈ హైడ్రో ప్రాజెక్టులను మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది 101% ఇక్కడ ఎవ్వరు కూడా ఒప్పుకుంటలేరు. ఈరోజు మేము అభివృద్ధి చేస్తామంటారు, మీకు ఉపాధి కల్పిస్తామంటారు, మీకు ఉద్యోగాలు కల్పిస్తామంటారు, అన్నీ కథలన్నీ చెప్తారు. తర్వాత అంతైనాక మొత్తం దోచుకొని వెళ్ళిపోతారు. ఇక లాస్ట్ పెట్టేదంటే చేతుల చిప్పదప్ప ఏం పెట్టరు. ఇది ఇయాటి చరిత్ర కాదు, మునుపు నాటి నుండి నేటి వరకు వస్తున్నటువంటి చరిత్ర. ఎక్కడ సహజ వనరు ఉన్నా, ఎక్కడ బాక్సైట్ ఉన్నా, ఎక్కడ నీటి వనరు ఉన్నా వాటిని ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా వాళ్ళ ఆర్థిక వనరులు పెంచుకోవడానికి వాడుకోవాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈరోజు దీన్ని అభివృద్ధి కోసం నేను 2 చేతులైతే విన్నవించుకునేది ఏంటంటే, ఈ అరకు ప్రాంతాన్ని మీరు ఎవ్వరు కూడా ఏం అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. మీరు వచ్చే అవసరం లేదు, పోయే అవసరం లేదు. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఉంచితే ఇక్కడ బ్రహ్మాండంగా ఇదే బతుకుతుంది, ఇంకా నియాసంలో 10 మందిని బతికిస్తుంది. నిజంగా మీరు ఏమైనా చేయదలుచుకుంటే, మీకు రాదలుచుకుంటే మీరు చుట్టరుకానికి ఒకసారి రాండ్రి, ఓ 2 రోజులు 3 రోజులు అరకు ప్రాంతం గిరిజన బిడ్డల మీద వాళ్ళ కడుపులో పెట్టుకుంటారు, మీకు తిండి పెడతారు, మీరు పంపిస్తారు. కానీ ఈరోజు ఈ ఊర్లను వీళ్ళ బతుకులనే లేకుండా చేసే ఆలోచన మాత్రం మానాలే. ఆల్రెడీ ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమానికి ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతమందికి ఎక్కడెక్కడైతే మద్దతు చేస్తూ ఉన్నారో, పోరాటాలు మద్దతు తెలుపుతున్నారో, ఇక్కడ కూడా ఈ పోరాటానికి దేశవాసులు అందరూ కూడా, యాక్టివిస్టులు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అధికారులు, అంటే ఈ వనరులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేశవ్యాప్తంగా కూడా వాళ్లకు అనుకూలంగా ఉన్న అధికారులకు, వాళ్ళ ఎజెండాలో పనిచేసే అధికారులను తీసుకొచ్చుకొని ఇక్కడ నియమించుకొని వాళ్ళ ఎజెండాను ఇంప్లిమెంట్ చేసే విధంగా వీళ్ళు ఉంటారు. ఇక్కడ గిరిజనులు పోతే వాళ్ళ మీద చిన్న చూపు చూసుకుంటా, వాళ్ళను అణచివేసే ప్రయత్నం చేసి, వాళ్ళకు కావాల్సిన హక్కులు అడగకుండా చేసి ఈరోజు వాళ్ళ హక్కులను లాక్కునే దానికి ఈరోజు అధికారులను మధ్యవర్తిగా వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ చాలామంది వస్తూ ఉన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అరకు చాలామంది ప్రతిరోజు వస్తూ ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియా పెరిగిపోయింది. కాబట్టి మీరు చేసే దోపిడీ, ముఖ్యంగా అధికారులను చెప్తున్నా, అధికారులు మీరు 35 ఏళ్ళు ఉండేటోళ్ళు, మీరు ఇవాళ వచ్చిన వాళ్ళని చూసుకొని ఈరోజు మీరు పనిచేసి ఇక్కడ అనగదొక్కి ప్రయత్నం చేసి, ఇక్కడ వనరులు వాళ్ళు అప్పజెప్పే ప్రయత్నాలు చేసి, ఇక్కడ ఉన్నవారికి గొంతెత్తకుండా, మాట్లాడకుండా, ప్రశ్నించకుండా మీరు ఏవైతే వాళ్ళను అణచివేత విధానం కొనసాగిస్తారో దీన్ని తస్మత్ మీరు మానుకోవాలి. వీళ్ళు ఎక్కడ కూడా ఒంటరి కాదు, వీళ్ళెవ్వరు చాలామంది నిలబడతారు. సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్నది. రోజు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కూడా ఇక్కడ అరకులేమో జరుగుతుందని చెప్పి వాళ్ళ ఆలోచన కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ అధికారులకు నేను మీరు ఇక్కడ చాలామంది ఇప్పుడు నేను పొద్దుగాలకెళ్ళి తిరుగుతూ ఉంటే ఎవరు చూడు అధికారుల గురించే మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ బీజేపీ ఏజెంట్ లెక్క పనిచేస్తున్నారు. బీజేపీ ఎజెండాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ దోచుకొని వస్తూ ఉంటే వీళ్ళే సద్దులు కట్టిస్తూ ఉన్నారని చెప్పి స్థానికులు చాలామందిగా గిరిపుతులు చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ మీ అందరికీ మీరు చెప్పుకునేది ఏంటంటే, మీరు జాగ్రత్తగా పనిచేయండి. మేము 2 రాష్ట్రంలో కావచ్చు, కానీ దేశంలో మేము ఎక్కడికి పోయినా మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, వాళ్ళ తరపున నిలబడతాం. వాళ్ళ తరపున ఎక్కడ ఆదివాసీలకు అన్యాయం జరిగినా మేము నిలబడతాం. ఖచ్చితంగా ఇక్కడ కూడా మేము ఖచ్చితంగా నిలబడతాం. కానీ అధికారులు మాత్రం మీ వైఖరిని తక్షణం మార్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు